ఓవైపు జగిత్యాలో కేసీఆర్ భారీ బహిరంగ సభ, మరోవైపు రేవంత్ అన్న కాళేశ్వరం ప్రాజెక్టు విజిటింగ్. కేసీఆర్ సభ టైంలోనే రేవంత్ అన్న మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గరికి పోతున్నాడు. ఇక రేవంత్ అన్న ఏం చేయడు, సింపుల్, మేడిగడ్డ కాడికి పోతాడు. కాళేశ్వరానికి సంబంధించిన ఆ పిల్లర్లు ఉంటాయి కదా, ఆ కుంగిపోయినటువంటి పిల్లర్లను చూస్తాడు, మీడియాలో చూపిస్తాడు. చూపించి ఏ క్యారే ఏ కైసా ఐసా కైసా అని చెప్పి అక్కడ మాట్లాడతాడు, అధికారులతో డిస్కస్ చేస్తాడు. చేసిన తర్వాత ఆ పిల్లర్లను మేము బాగు చేపిస్తున్నాం, ఆ పిల్లర్లను రిపేర్ చేపిస్తున్నాం, ఆ పిల్లర్లను ఖచ్చితంగా మేము క్లియర్ చేస్తాం, ఇదంతా కేసీఆర్ చేసినని రేవంత్ అన్న కాటారంలో ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. ఫస్ట్ మేడిగడ్డ పోతాడు, మేడిగడ్డ కాడికి పోయి ఆ పిల్లర్లు చూస్తాడు, కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు. ఆడికెళ్ళి రేవంత్ అన్న పక్కనే మేడిగడ్డ పక్కన కాటారం ఉంటుంది, కాటారం అని చెప్పి మండలం, ఆ కాటారం పోయి కాటారంలోనో భారీ బహిరంగ సభ, 40 ఎకరాలలో భారీ బహిరంగ సభ రేవంత్ రెడ్డిది. ఆ భారీ బహిరంగ సభలో నాకున్నటువంటి సోర్సు, నాకున్నటువంటి అంచనా ప్రకారం రేవంత్ అన్న ఖచ్చితంగా కేసీఆర్ని తిడతారు. ఆ రోజు కేసీఆర్ని పొల్లు తిడతారు, మీరు రాసి పెట్టుకోండి. రేవంత్ రెడ్డి 20వ తారీఖు కావాలనే మేడిగడ్డ పోతున్నాడు. ఎందుకు తెలుసా? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, ఇప్పుడు ఓవైపు కేసీఆర్ 20వ తారీఖు భారీ బహిరంగ సభ పెడుతున్నాడు కదా, రేవంత్ రెడ్డి కాటారంలో భారీ బహిరంగ సభ పెట్టి ఏం చెప్తారు తెలుసా? ఇదో ఈ కేసీఆర్ చేయబట్టే కాళేశ్వరం ఉంగిపోయింది, 1,00,000 కోట్లు అప్పు చేసిండు, కాళేశ్వరంలోకి వెళ్ళి 1 ఎకరానికి కూడా నీళ్లు బారలే, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కథం చేసి పడేసిండు, 1,000 కోట్ల రూపాయలు కమిషన్లు తిన్నాడు, 1,000 కోట్లు మొత్తం అవినీతి చేసిండు, కేసీఆర్ వల్లనే ఈ కాళేశ్వరం కుంగిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి డైలాగులు కొడుతూనే, ఇంకా కేసీఆర్ సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా జగిత్యాలో భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. ఆ సభలో జీవన్ రెడ్డిని చేర్చుకుంటున్నాడు, మా పార్టీలోకి వెళ్ళి పోయినటువంటి వ్యక్తిని ఆయన పార్టీలోకి స్వాగతిస్తున్నాడు, ఆయన పార్టీలోకి తీసుకుంటున్నాడు, కేసీఆర్కి ఏమన్నా ఉండాలి కదా అని చెప్పి ఈ మాటలు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఏం లేదు, కేసీఆర్ భారీ బహిరంగ సభను డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉరుకుతున్నాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్కి పారిపోతున్నాడు, ఇప్పుడు ఉరుకుతున్నాడు. ఎందుకంటే ఎక్కడ కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ గురించి చెప్తే, కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలు చెప్తే, కాంగ్రెస్ ప్రభుత్వంతో జరుగుతున్న అవినీతి అక్రమాలు దందాలు సెటిల్మెంట్లు బ్లాక్మెయిల్లు కబ్జాలు ఇవన్నీ చెప్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులవుతారు. కేసీఆర్ మాటలు మొత్తం కూడా తెలంగాణ ప్రజలు విని ఖచ్చితంగా కాంగ్రెస్ పైన వ్యతిరేకత వస్తుంది. కాబట్టి కేసీఆర్ మాటలు వినకుండా చేయాలి జనాలనంటే కొత్త దుకాణం తెరవాలి. అందుకే కేసీఆర్ బయటకు వస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి ఉరుకుతున్నాడు, పారిపోతున్నాడు, ఇట్లా జంపింగ్ ఆడికి కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇంత భయం ఎందుకు? 20వ తారీఖే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రోగ్రాం ఎందుకు పెట్టాలి? కేసీఆర్ భారీ బహిరంగ సభ ఇప్పుడు డిసైడ్ అయింది కాదు, 10-15 రోజుల ముందు డిసైడ్ అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం కాడికి పోతా, మేడిగడ్డ చూస్తా, ఈ డైలాగులు ఎందుకు?